దక్షిణ కాశీ వేములవాడ రాజన్న కోడె మొక్కులు చెల్లిస్తే కోటి వరాలిచ్చే దేవుని ఆలయం సంబంధించిన గోశాల తిప్పాపూర్ గోశాల మనం ఉండడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి నిరంతరం కోడెలు అనేక మృత్యువాతన పడుతూ ఉన్న దుస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిసరాలు చూస్తూ ఉంటే హృదయ విధానకరమైన చాలా దుఃఖాన్ని కలిగే దుస్థితి ఈరోజు రాజన్న కోడెలన్నీ కూడా అనేక దుర్భర పరిస్థితిలో ఉండడం జరిగింది. ఇంకా ఇప్పటికి కూడా 30 నుంచి 20 కోడెలన్నీ కూడా అనారోగ్యానికి గురై అవి ఎప్పుడు మరణిస్తాయో తెలియని దుస్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఎక్కడ అవుతుందా అంటే ఇక్కడ ఏదైతే గోమాతలు వరిగడ్డి మేసేస్తుందో ఆ వరిగడ్డి వర్షానికి నానడంతో ఆ వర్షానికి ఖరాబ్ అయిన తర్వాత ఆ గోమాతలు ఇవి కూడా ఆహారాన్ని తీసుకోలేక వరిగడ్డిని తీసుకోలేక ఉన్న దుస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అధికారులను అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఏతే కోడెలు మేసే ఏతే వరిగడ్డి ఉందో వరిగడ్డిని వర్షానికి నానకుండా చేసే వ్యవస్థ కూడా లేకుండా ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఉన్నాయి అని అడుగుతూ ఉన్నాం. ఆ ఒక వరిగడ్డి వర్షాన్ని నానంతో ఆ వరిగడ్డిని అంతా కూడా దూరం వేసి అక్కడ వరిగడ్డిని అందరికి కూడా ఎండకు ఎండబెట్టి మళ్ళీ ఆ ఒక్క గోమాతలకు రాజన్న కోడెలకు వేసే పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక చూసుకుంటూ ఉంటే ఈ యొక్క రాజన్న తిప్పాపూర్ గోశాల కెపాసిటీ 400 నుంచి 450 ఉండే కెపాసిటీలో ఇప్పటి వరకు 12 నుంచి 1500 గోమాతలు ఉండడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అడుగుతూ ఉన్న అధికారులు అడుగుతూ ఉన్నాం, మీ యొక్క కార్యాలయంలో కావచ్చు మన ఇంట్లో కావచ్చు నలుగురు ఉండే ఇంట్లో 50 మంది ఉండగలుగుతాం మనం. ఈ యొక్క చిన్న విషయాన్ని కూడా మీరు గ్రహించకుండా ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యం వహిస్తారని మేము చూడిగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తూ ఉంటే ఈరోజు రాజన్న ఆలయంలో ఉన్నటువంటి ఆదాయం ఉన్న శ్రద్ధ రాజన్న ఆలయం అభివృద్ధిలో లేదు, రాజన్న కోడలమే లేదు. ఇది హృదయ విధాకరమైన దుస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా తెలంగాణ రాజన్న భక్తులందరూ కూడా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అనేక మంది గోవులు చనిపోయిన తర్వాత అనేక మంది దుఃఖానికి లోనవుతూ ఉన్నారు. అనేక చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాజన్న హిందూ బంధువులు ముఖ్యంగా హిందువులు గోమాతను ఒక తల్లిగా గోమాతను ఒక దేవునిగా పూజించే యొక్క గోమాతలు కూడా రక్షణ లేకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఎవరు ఈరోజు రాజన్న కూడా రక్షణ లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం వేస్తుంది, ఇక్కడ ఉన్న అధికారులు ఏం వేస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం వేస్తూ ఉన్నారు, ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క నిర్లక్ష్యం దీని సమస్యలు సర్దుమనే విధంగా లేకపోవడం అంటే ఇంత నిర్లక్ష్యం ఉంది. వెంటనే ఇక్కడ గోశాలను ఏర్పాటు చేసి కెపాసిటీకి అనుకూలంగా గోవుల ఏర్పాటు మేము అడుగుతూ ఉన్నాం.